అందరికీ నమస్కారం. నా పేరు పద్మజ. వెల్కమ్ టు మై ఇండియన్ ప్లాటర్. ఇవాళ మనము గుమ్మడికాయతోటి పచ్చి వడియాలు ఎలా చేయాలో చూద్దామండి. ఈ రెసిపీ చాలా బావుంటుంది. అన్నంలోకి వడియాలు నంచుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ నాకు ఇంట్రొడ్యూస్ చేసింది మా అత్తగారు. ఆవిడ స్పెషల్ అన్నమాట ఇది చేయడంలో. మాకెప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటో, అమ్మమ్మ వాళ్ళ ఇంటో గుమ్మడొడియాలంటే వడియాల్ని ఎండలో ఎండబెట్టుకుని, ఎండిపోయాక వేయించుకొని తినడమే, నూనెలో వేయించుకొని తినడమే అలవాటు. కానీ మా అత్తయ్య దానికంటే ఇది తిని చూడు, దీన్ని టేస్ట్ చూడు, ఒకసారి చూస్తే వదలవు అని చెప్పి నాకు ఆవిడే ఇంట్రొడ్యూస్ చేశారండి పెళ్ళైన కొత్తలో. మీరు నమ్మరు, అప్పటినుంచి ఇప్పటి వరకు కూడా నేను గుమ్మడికాయ ఎండు వడియాలు ఇప్పటి వరకు తినలేదు. వడియాలు అంటే మాకు పచ్చి వడియాలే. ఇది మా మొత్తం ఫ్యామిలీ ఫేవరెట్ అండి ఈ రెసిపీ మటుకు. మీరు కూడా ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేసి చూడండి. మీకు కూడా చాలా చాలా నచ్చుతుంది. సో కమ్ లెట్ స్టార్ట్ మేకింగ్ గుమ్మడికాయ పచ్చి వడియాలు. నేను ఒక చిన్న బూడిద గుమ్మడికాయ తీసుకున్నానండి. అది కిలో కంటే తక్కువుంది దాని వెయిట్. అది బాగా ముదురుగాను లేదు, అలా అని లేతగాను లేదు. ఇది పర్ఫెక్ట్ అనమాట పచ్చొడియాలకి. దీన్ని ముక్కల కింద కట్ చేసుకొని, దాంట్లో గింజలన్నీ తీసేయాలి. పచ్చొడియాలకి గింజలుండకూడదు. అన్నీ తీసేసి ఇలా సన్నగా తరుక్కుని, దీంట్లో బాగా 2, 3 స్పూన్లు ఉప్పు వేసుకుని, ఇలాగ చిల్లులు బుట్టల్లో గానీ, కొలాండర్‌లో గానీ పెట్టి, కింద ఒక గిన్నె పెట్టామంటే, మొత్తం ఈ గుమ్మడికాయలో ఉండే వాటర్ అంతా కూడా కిందకి దిగిపోతుందనమాట. సో, బాగా నీళ్ళన్నీ దిగిపోయే వరకు మనం ఉంచుకోవాలి. అట్‌లీస్ట్ 1 అవర్, 2 అవర్స్ వరకు దీన్ని ఉప్పేసి ఇలా పెట్టేసామంటే నీళ్ళన్నీ కిందకి దిగిపోతాయి. ఇది తీసి పక్కన పెట్టుకుని, ఇప్పుడు మనము మినపప్పుని చూద్దాం. నేను ఈ కప్ మెజర్‌మెంట్ తోటి 240 ఎంఎల్ కప్ మెజర్‌మెంట్ తోటి మినప గుళ్ళని 4 గంటల క్రితం నానబెట్టుకున్నాను. బాగా నానిపోయాయి 4 అవర్స్ అయ్యాక చూస్తే. ఇప్పుడు వీటిని వెట్ గ్రైండర్‌లో వేసుకొని, నీళ్లు బాగా తక్కువ పోసి, మెత్తగా, గట్టిగా మనం గారెల పిండికి ఎలా రుబ్బుకుంటామో అలా రుబ్బుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి నేను. ఒక 10 పచ్చిమిరపకాయలు, ఒక 2 ఇంచుల అల్లం ముక్క, చిన్న అల్లం ముక్క. మళ్ళా ఎక్కువ అల్లం వేయకూడదు. ఇదేసి మెత్తగా మిక్సీ జార్‌లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసుకునేటప్పుడు ముక్కలు చేసి గ్రైండ్ చేసుకున్నారంటే పచ్చిమిరపకాయ నల్లబడదు. సో, ఇవి గ్రైండ్ చేసేసుకొని మెత్తగా ఇది పక్కన పెట్టుకుందాం. ఈ లోపల మన పిండి కూడా బాగా రుబ్బుకున్నామండి. చూసారు కదా! గట్టిగా ఉంది, మెత్తగాను ఉంది. ఇలా ఉండ చేస్తే చక్కగా గట్టిగా ఉండ రావాలనమాట. ఆల్రెడీ బూడిద గుమ్మడికాయలో నీరుంటుంది కదా! ఆ నీరుతోటి ఇంకా దీంట్లో కనుక మనం గట్టిగా రుబ్బుకోకపోతే పల్చబడిపోతుంది పిండి. మనం పచ్చిమిరపకాయలు రుబ్బుకున్నాం కదా! గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో సగమే వేసుకోండి. అలాగే ఈ బూడిద గుమ్మడికాయ ముక్కల్ని కూడా మొత్తం వేసుకోకుండా కొంచెం వేసుకొని ముందర బాగా కలుపుకోవాలి. కలుపుకొని మీకు కరెక్ట్‌గా కన్సిస్టెన్సీ మనకి వడలు వేయడానికి ఈజీగా వస్తోందా అలా చూసుకోవాలి. మనం ముక్కల్లో ఆల్రెడీ ఉప్పేసుకున్నాం కదా! ఇప్పుడు ఒక్క మాట టేస్ట్ చూస్తే మీకు పిండికి ఎంత ఉప్పు పట్టిందో తెలుస్తుంది. దాన్ని బట్టి మీరు ఉప్పుని అడ్జస్ట్ చేసుకోండి. ముందరే ఉప్పు ఎక్కువేసుకోవద్దు. ఆల్రెడీ ముక్కల్లో ఉప్పేసామని గుర్తుపెట్టుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర పొడి, కొంచెం ఇంగువ వేసి, అలాగే ఒక స్పూన్ ఎర్రకారం వేస్తే దీంట్లో టేస్ట్ చాలా బావుంటుందండి. పచ్చిమిరపకాయ వేశాక కూడా ఎర్రకారం వేస్తే కలర్ బావుంటుంది వడియాలది. అలాగే 2 స్పూన్లు బియ్యప్పిండి. బియ్యప్పిండితోటి ఎక్స్‌ట్రా క్రిస్పీనెస్ వస్తుందనమాట. అంతా వేసి కలుపుకొని ఇంకొకసారి టేస్ట్ చూసుకోండి. అది మీకు కరెక్ట్‌గా టేస్ట్ అది అడ్జస్ట్ అయింది. దీంట్లో కారం బాగా పడుతుందండి. చప్పగా ఉంటే వడియాలు బావుండవు. కారం బాగా ఉంటేనే బావుంటుంది. ఇప్పుడు పిండంతా కరెక్ట్‌గా కలిసింది. మనం నీళ్ళల్లో చెయ్యి ముందర ముంచుకుని, చెయ్యి బాగా తడుపుకున్నాక ఇలా ఉండల్లా చేసుకొని, మనం బొటనవేలుతో నొక్కి దాన్ని ఫ్లాట్‌గా చేసి, ఒక్కొక్కటి వడ కింద మనం నూనెలో వేసుకోవాలి. అది నూనె హైలో ఉండాలి. నూనె బాగా కాగి ఉండాలి. వడలు వేశాక దాన్ని మీడియంలో పెట్టుకోండి. ఇలా అన్నీ వేసేసి, ఒక్క 2 నిమిషాలు కనుక మీరు ఆగారంటే, ఈ వడలన్నీ కలర్ రావడం స్టార్ట్ అవుతాయి. అప్పుడు నెమ్మదిగా మీరు కలపండి. అప్పటి వరకు దీన్ని ముట్టుకోవద్దు. ఎందుకంటే అవి ముద్దలాగా ఉండి మొత్తం అంతా విరిగిపోతాయన్నమాట. ఒక 2 మినిట్స్, 3 మినిట్స్ ఆగేసరికి మొత్తం అవి ఒక 50% వేగుతాయి. అప్పుడు దాన్ని టర్న్ చేసుకోండి. ఇలా టర్న్ చేసుకున్నాక ఇంకొక 3 మినిట్స్ వేయించుకుని ఆల్మోస్ట్ 70% వేగాక తీసి పక్కన పెట్టేసుకోండి. ఇలా ఎందుకంటే దీన్ని మనం ఇలా 70% వేయించుకున్న వడియాల్ని పక్కన పెట్టుకొని, సరిగ్గా మీరు తినే ముందర కనుక దీన్ని మళ్ళా ఫ్లాష్ ఫ్రై చేసుకున్నారంటే, రెండో మాట వేయించుకునేసరికి ఈ వడియాలు
ఇంకా క్రిస్పీగా అయ్యి, పైన బాగా క్రిస్పీగా ఉండి, లోపల సాఫ్ట్‌గా ఉండి, తినేటప్పుడు చాలా క్రంచీగా, టేస్టీగా అవుతాయండి. మీకు ప్రతి వడియాన్ని ఎంజాయ్ చేస్తారు మీరు. ఉట్టి అన్నంతో తిన్నా బావుంటుంది వడియం. అలాగే సాంబారు, పప్పుచారుతో గాని నలుచుకొని తిన్నారంటే మీరింకెప్పుడు మర్చిపోరు ఈ టేస్ట్‌ని. నేను ఇవాళ ఈ వడియాల్ని పప్పుచారుతో పాటు సర్వ్ చేశానండి. పప్పుచారు గూడా చాలా టేస్టీగా వచ్చింది. నేను పప్పుచారు లింక్‌ని డిస్క్రిప్షన్ బాక్స్‌లో పెడుతున్నాను. మీరు గూడా తప్పకుండా చూడండి. మీకు కూడా నచ్చుతుంది. సో, మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఇండియన్ ప్లాటర్.